హాయ్ హలో నమస్తే. నేను మీ మయూరిని. ముందుగా ఎంపిక చేసిన విజేతని మేము చాలా సార్లు సంప్రదించామండి అదే రోజు. కానీ ఇప్పటి వరకు వారి నుండి ఎలాంటి రెస్పాండ్ అయితే రాలేదు. అందువల్ల గివ్ అవే నియమాల ప్రకారం అందరికీ న్యాయం జరిగేలా మళ్ళీ కొత్త విజేతనైతే అనౌన్స్ చేస్తున్నాను. ఇది ఎవరికీ వ్యతిరేకంగా కాదు. స్పందించడం అవకాశం ఇచ్చాము. కానీ వాళ్ళ నుండి ఏ రెస్పాండ్ రాకపోవడంతో ఈ నిర్ణయం అయితే తీసుకొచ్చిందండి. సో అందరికీ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. ముందుగా సెలెక్ట్ అయిన వ్యక్తికి మేము మెసేజ్ చేసాం. కానీ వారి నుంచి ఎలాంటి రెస్పాండ్ రాలేదు. లాస్ట్ టైం ఫ్రైడే తీసాను. ఫ్రైడే టు ఫ్రైడే 1 వీక్. బట్ సాటర్డే, సండే, ఈరోజు మండే అయితే మళ్ళీ అనౌన్స్ చేస్తున్నాను. కానీ అయినా సరే ఇప్పటికి కూడా చూశాను. వాళ్ళ నుండి నాకు ఏ రెస్పాండ్ రాలేదు. నేను వాళ్ళకి ఇంగ్లీష్లోనూ పెట్టాను, తెలుగులోనూ టైపింగ్ చేశానండి. ఏమన్నా వాళ్ళ నుండి నాకేమన్నా కనీసం ఒక్కసారన్నా ఏదో ఒక లాంగ్వేజ్ నుండి రెస్పాండ్ వస్తుందేమోనని. కానీ అలా అని ఇవ్వకుండా ఉండడం కరెక్ట్ కాదు కదా. వన్స్ అగైన్ నేను మళ్ళీ అయితే తీస్తున్నానండి. ఓకే, వాచ్ నేను ఎంజాయ్. ఓకే అండి, ఫైనల్గా విన్నర్ని అయితే అనౌన్స్ చేసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం? రెడీ? 1 2 3 2 1. ఓకే అండి, మనకైతే చాలానే వచ్చినాయి నేమ్స్ అయితే. బట్ మీ అందరి సపోర్టింగ్ ఎప్పుడు నాకు ఇట్లానే ఉండాలి. కానీ ఇంకొకటి అయితే చెప్తున్నానండి. సో ఇలాంటి గివ్ అవే అయితే ఆగిపోదండి. నేను మళ్ళీ కంటిన్యూగా ఇస్తూనే ఉంటాను. మీ సపోర్ట్, మీ ఆదరణలు ఎప్పుడు నాకు ఇట్లాగే ఉండాలి. ఇంకెందుకు ఆలస్యం? తీసేద్దామా, అనౌన్స్ చేసేద్దాం విన్నాను ఏమైనా. ఓకే, స్టార్ట్ చేసేద్దామండి. కానీ ఇందులో ఇంకొకటి కూడా చెప్తున్నానండి. ఈ గివ్ అవే ఎప్పుడైతే ఆపేసానో, సో అప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు కామెంట్లో వస్తూనే ఉన్నాయి. వాళ్ళే కూడా నేను కౌంట్ చేసి రాసి మరీ వేశానండి ఇందులో. ఎందుకంటే మరి ఆ రోజు నుండి ఈ రోజు తీస్తూనే ఉన్నాను కాబట్టి. సో ఈ రోజు వరకు ఇంతకు ముందు దాకా ఎవరైతే వచ్చినాయో వాళ్ళందరి కూడా నేను కౌంట్ చేసి ఎంతమంది ఉన్నారో, ఎవరెవరైతే లేటెస్ట్గా యాడ్ అయ్యారో వాళ్ళందరి కూడా నేను స్లిప్ రాసే పెట్టాను, ఇందులో వేశాను. ఓకే, అనౌన్స్ చేసేద్దాం. సో అనౌన్స్ చేసేస్తాను. సుస్మిత 233. సుస్మిత 233 అండి. కంగ్రాచులేషన్స్. సో వాళ్ళకి ఇప్పుడు మనం ఒకసారి కాల్ చేద్దాం. ఓకే అండి, వాళ్ళకైతే ఇప్పుడు మనం కాల్ చేద్దాము. వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సుస్మిత 223. Do you hear that? హలో, సుష్మిత గారా అండి? అవునండి, చెప్పండి మేడం. హాయ్ అండి, నన్ను ఫాలో అవుతున్నారు కదా గివ్ అవే? అవును మేడం, ఫాలో అవుతున్నాను. మన లైవ్ లో కూడా 2 సార్లు వచ్చాను మేడం. అవునా? ఓకే, థ్యాంక్ యూ అండి. పర్లేదు, చెప్పండి మేడం. సో ఇవాళ అయితే గివ్ అవే తీసానండి. ఆ పర్సన్ అయితే నాకు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. ఓకే, వెయిట్ చేశాను, కానీ మీ నేమ్ అయితే వచ్చిందండి. ఓకే మేడం. అంటే మొన్న సోఫా ఆల్రెడీ వేరే వాళ్ళకి 2 సార్లు తీశారు కదా మేడం. సో ఆ పర్సన్ ఇంకా 1 వీక్ అయిపోయింది కదా. ఫ్రైడే టు ఫ్రైడే తీసాను. ఇంకా నాకు వాళ్ళు ఏ మెసేజ్ చేయలేదు. సో 1 వీక్ అయిపోయింది. మళ్ళీ సాటర్డే, సండే, వాళ్ళు మండే కదా. అవును, ఆ రోజు వేరే వాళ్ళు తీయమన్నా కూడా మీరు లాయల్ గా ఉండాలి అని వెయిట్ చేశారు కదా. దానికోసం ఉన్నాను మేడం నేను. అవునా? లైవ్ లో ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఉన్నాను మేడం. ఎలా ఉందండి మీకు మీ నేమ్ వచ్చిందని చెప్తే? హ్యాపీ మేడం. అసలు ఇద్దరిని కాదని నాకు వచ్చిందంటే అసలు అన్బిలీవబుల్ మేడం. ఆ రోజు చాలా డిసప్పాయింట్ అయ్యాను. 2 టైమ్స్ లైవ్ లో పార్టిసిపేట్ చేసి మిస్ అయింది. సర్లే, సపోర్ట్ చేయాలి మీకు అనుకున్నాను, ఇంత జెన్యూన్ గా ఉన్నారని. కానీ చివరికి నాకే వస్తుందని అసలు అనుకోలేదు మేడం. అవునా? ఓకే ఓకే, చాలా హ్యాపీ. మీ నుంచి కాల్ వస్తుంటేనే ఏంటో మేడం చేస్తున్నారు అని గవ్వలు ఇచ్చేసాను వచ్చి. ఓకే ఓకే. ఇవేవే కోసం అనుకోలేదు. ఆల్రెడీ తీసేశారు కదా, తను రెస్పాండ్ అయ్యి ఉంటది. ఆల్రెడీ మీరు లైవ్ లో ఉన్నప్పుడు మెసేజ్ చేశారు కదా తనకి. ఓకే అండి, మరి ఇది ఎప్పుడు వచ్చి రిసీవ్ చేసుకుంటారండి మరి? మేడం నేను ఒకసారి మా ఇంట్లో మాట్లాడతాను మేడం, మాట్లాడి ఒకసారి వస్తాం మేడం. ఓకే, మీరు వచ్చే ముందు నాకు, మీరు ఇంతకి ఎక్కడండి ఉండేది? మేము హైదరాబాద్ లో ఉంటాం మేడం. హైదరాబాదా? ఓకే ఓకే. హైదరాబాద్ కుకట్పల్లిలో ఉంటాము. ఓకే ఓకే అండి. మీరు ఎక్స్పెక్ట్ చేశారండి అసలు మీకు వస్తుంది ఇది అని? లేదు మేడం, మొన్న లైవ్ లోనే మిస్ అయిపోయింది అనుకున్నాను. మీరు ఇంకా ఈసారి గివ్ అవే గనక పెడితే సపోర్ట్ చేయాలి అని అనుకున్నాను. ఓకే ఓకే.
అసలు ఇలా వచ్చింది అని అసలు చాలా హ్యాపీ మేడం. మీ కాల్తో చాలా హ్యాపీ నేను. అవునా, థ్యాంక్ యూ అండి. బట్ మీకు ఇది జెన్యూన్ అనిపిస్తుందా? ఏం మేడం? ఇది మీకు అంటే వాళ్ళిద్దరికి మిస్ అయ్యి మీకు వచ్చింది కదా, అసలు వీళ్ళు ఇస్తారని మీకు ఏమైనా అనిపించింది మేడం. అంటే మీరు లైవ్ లో మాట్లాడారు కదా, అవన్నీ చూపించి మీరు వెనక వర్క్ జరుగుతుంది అవన్నీ చూసినప్పుడు లేదు జెన్యూన్ ఇస్తారు అని అనుకున్నాను. నాకు రాలేదు కదా అని డిసప్పాయింట్ అయ్యాను. అయితే అనుకోలేదు మేడం. ఫస్ట్ నుంచి మీ మాటలు కానీ మీ వెనక వర్క్ జరుగుతున్నాయి అవన్నీ చూసి మీరు ఒకరు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మీరు నాకు అక్కడ నుంచి ఒకసారి ఇది మరి ఎప్పుడు రిసీవ్ చేసుకుంటారో చెప్తే నేను నాకు కాల్ బ్యాక్ చేయండి, పర్లేదు మీ ఇంట్లో వాళ్ళకి కనుక్కొని ఒకసారి. ఓకేనండి, నేను మీకు మెసేజ్ చేస్తాను మేడం. నేను మా హస్బెండ్ తో మాట్లాడి ఇప్పుడు కుదిరిద్దో తనని అడిగి తెలుసుకుంటాను మేడం. కానీ ఆ రోజు ఒక చిన్న వీడియో తీసుకుంటానండి, ఓకేనా? పర్లేదు మేడం. మరి అది తీసుకోకపోతే నేను ఇచ్చారో లేదో తెలియదు కదా. అవును కదా, ఇప్పుడు నాకు వచ్చింది కాబట్టి నేను జెన్యూన్ లైవ్ లో జాయిన్ అయ్యాను కాబట్టి నాకు తెలుసు, కానీ మిగతా వాళ్ళకి తెలియదు కదా మేడం. మీరు కన్ఫర్మ్ గా తీసుకోండి మేడం, ఏ ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. అండి ఇది మీ చెప్పండి పర్లేదు. సెండ్ చేయండి మేడం, నేను తనకి చెప్పి అసలు ఎంత దూరం ఉంది ఏంటి అనేది తెలుసుకొని వస్తాం మేడం. మరి వచ్చేసి విజయవాడ అండి. ఓకేనా? అయితే గుంటూరు మేడం. ఓకే ఉంటాము జాబ్ పర్పస్ మీద, విజయవాడ కాబట్టి నేను ఒకసారి మాట్లాడతాను మేడం. కొంచెం లీవ్ చూసుకోవాలి. ఓకే, మీకు ఎప్పుడు కంఫర్టబుల్ అయితే అప్పుడే అండి, ఓకేనా? మీరు రెస్పాండ్ అయితే మీరు అయ్యో అలా కాదండి, ఒక పర్సన్ రెస్పాండ్ అయ్యి నాకు ఇస్తే చాలు. ఎందుకంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, అది కూడా రికార్డ్ చేస్తున్నాను. ఓకేనా? నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఇది మీతో మాట్లాడుతున్నట్టు, ఓకేనా? ఇప్పుడు కొంతమంది అన్న కనీసం ఇది నమ్ముతారు కదా, వీళ్ళు ఎప్పుడైనా రానియండి, మీరు ఎప్పుడైనా మాకు పర్లేదు, మీరు ఒక ఆన్సర్ ఇస్తే చాలు నాకు. ఓకేనా అండి? ఓకే, మీరు బయలుదేరే ముందు నాకు కాల్ చేయండి, మీరు ఎప్పుడు ఫ్రీ అయితేనే అప్పుడు తీసుకెళ్ళండి, ఓకేనా? అలానే లేట్ చేయొద్దు, ఓకేనండి? ఓకే బాయ్ అండి. ఓకే బాయ్ అండి. అయ్యో ఓకే అండి, బాయ్ అండి.